హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి కిచెన్లో ఉండి స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఇవాళ పొంగల్ చేస్తూ ఉన్నాను అనమాట నేను. సో పొంగల్ తినాలనిపించింది. సో చాలా రోజులు అయింది అని చెప్పేసి పొంగల్ అయితే నేను చేస్తూ ఉన్నాను అండి. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. పోపు కూడా వేసేసాను. పొంగల్లో కాజు వేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. సో కాజు కూడా వేసేసి సో చట్నీకి అంతా ప్రిపేర్ చేసేసాను అనమాట. సో చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఎమ్మీగా నేనైతే పొంగల్ కూడా తినేసానండి. ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో యాక్చువల్గా లంచ్ చేయాలి. ఎందుకో మష్రూమ్ తినాలనిపించింది. మష్రూమ్ కోసం పంపిస్తే 4-5 షాప్స్ పంపించినా కానీ దొరకలేదు. లాస్ట్గా ఎక్కడ దొరికాయంట. ఇంకా దొరకవు అని చెప్పేసి అమ్మ అయితే వంట చేసేసింది. సో వంట అంటే అదే లంచ్ ప్రిపేర్ చేసేసింది. రైస్ అండ్ పితిపప్పు కూర. మష్రూమ్ చాలా రోజులు అయింది, ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. తినాలనుకునేది కూడా మర్చిపోయాను. ఒకసారి అడిగాను, ఇంకా అప్పుడు దొరకలేదు అనమాట. ఇక్కడే సూపర్ మార్కెట్ ఉంది కదా నియర్ బై, ఇంకా అక్కడ దొరకలేదు కాబట్టి ఫైనల్గా ఇంకా ఈరోజు తినాలి అంటే ఇంకా నాన్న వెళ్ళారు తీసుకొచ్చేకి. ఈ నల్ల ఉన్నాయంటే కడిగెత్తిపోతాయి నాన్న అన్నిట్లో ఇంకంతే ఇవట్లే 50 వచ్చి తీసినాడు. రాత్రి వచ్చింది సరికి పళ్ళు లేవు అమ్మ పెద్దగా ఉన్నాయి, బాగుంటాయి. ఇంకంతే ఇవి. సో ఫైనల్గా అయితే మష్రూమ్ సాధించుకొని వచ్చారన్నమాట మా నాన్న. ఇంకా అడిగానని చెప్పేసి ఇక్కడ లాస్ట్లో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండి, మష్రూమ్ కర్రీ చేద్దామని చెప్పేసి. యాక్చువల్గా ముందుగా ఏంటంటే కొంచెం మష్రూమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా దొరకకపోవడంతో ఇంకా అమ్మ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసింది. కానీ ఇంకా తీసుకొని వచ్చారు కదా, చేయకపోతే ఎలా అని చెప్పేసి దానికి కావాల్సిన పదార్థాలన్నీ వేసేస్తున్నా. మష్రూమ్ కర్రీ లాగా చేసేస్తామని చెప్పేసి. సో నేను పచ్చిమిర్చి వాడుతూ ఉన్నాను అనమాట. పచ్చిమిర్చి ఇంకంతా పోపు వేసేసానండి. చెక్క, ఆకు, లవంగాలు వేసానండి. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. సో ఆనియన్స్ మరీ ఎక్కువ వేయకూడదు, అలానే పచ్చిగా ఉండకూడదు. సో కొంచెం మీడియంగా వేగాలన్నమాట. సో అలా ఫ్రై అయితే చేసేసుకున్నాను. కొంచెం మిరియాల పౌడర్, అలానే కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నానండి. వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. చేశాక ఇంకా అలానే దానిలోకి పన్నీర్ వేద్దామని చెప్పేసి హోమ్మేడ్ పన్నీర్ సో అమ్మ చేసింది. ఇంకా అది కూడా యాడ్ చేసేయమని చెప్తే దానిలోకి యాడ్ చేసేస్తున్నాను. పన్నీర్ ఎక్కువ ఫ్రై కాకూడదు కదా, సో కొంచెం అలా ఫ్రై చేసేసుకొని నేను పక్కన తీసి పెట్టేశానండి. ఎందుకంటే దానికి మసాలా పట్టేలాగా ఉండాలి. మరి ఎక్కువ వేసి మళ్ళీ మష్రూమ్తో పాటు ముక్కలేస్తే సో అవి అంతా చెదిరిపోతాయి కదా, అందుకే నేను పక్కన పెట్టేశాను. ఫైనల్గా ఇంకా దీనిలోకి మష్రూమ్ వేసేసి యాడ్ చేస్తున్నా మసాలాలోకి ఇంకా మష్రూమ్ వేసేసి ఇంకా వేస్తున్నా. దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని కావాలంటే, లేదంటే అవే హీట్కి ఇదైపోతుందండి. సో నేనైతే కొంచెం యాడ్ చేస్తాను వాటర్. సో ఫైనల్గా ఇంకా అది బాయిల్ అయిపోతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఆయిల్ చూసారా, ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది కదా. పైకి వచ్చేసాక ఇంకా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను తీసిపెట్టిన పన్నీర్ కూడా యాడ్ చేసేసానండి. ఫైనల్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎట్లా హలో, సో ఇప్పుడే బాత్ చేసేసి వచ్చాను. ఆఫ్టర్నూన్ బాత్ చేశాను అండి. ఒక్కొక్కసారి అంతే, ఎప్పుడు మార్నింగ్ చేస్తానని చెప్పాను కానీ సో డైలీ అయితే బాత్ చేస్తాను అంతే. బాత్ చేసేసి వచ్చాను. సో ప్రిపేర్ చేసింది చూసారు కదా మష్రూమ్ కర్రీ అయితే. ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేసేసి వచ్చి స్నానం చేసేసి వెళ్ళి తినాలి. అదే ఎప్పుడు రొటీన్గా నేను మేకప్ వేసుకునేది చూపిస్తాను కదా, డైలీ మేకప్లో నేను ఎలా వేసుకుంటానో ఇంకొకసారి చూపిస్తున్నాను. ఎప్పుడో చూపించాను, తర్వాత ఎప్పుడు చూపిస్తున్నా. సో చూడండి, రోజ్ వాటర్ అయితే అప్లై చేస్తానండి. ఏదో ఒక రోజ్ వాటర్ అయితే యూస్ చేస్తాను కంపల్సరీగా. ఇప్పుడే కదా ఏ మేకప్ వేసుకున్నా కానీ డెఫినెట్లీ ఫస్ట్ రోజ్ వాటర్ యూస్ చేస్తాను అనమాట. తర్వాత కొంచెం ఇది డ్రై అయ్యాక ఇంకా అలానే కొంచెం పౌడర్ వేసేసుకొని బొట్టు పెట్టేసుకుంటా.
సీతాఫల్ లోషన్ అయితే యూస్ చేస్తున్నాను కదా నేను, అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంకా అదొకటి వింటర్, ఇప్పుడు ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట ఫేస్. సో సీతాఫల్ లోషన్ యూస్ చేస్తున్నాను. సో డ్రై అయ్యాక అప్లై చేస్తాం. సీతాఫల్ లోషనే, వింటర్ కదండి, సో ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట. లేదంటే మీరు సన్ స్క్రీన్ అన్న యూజ్ చేయొచ్చు. నేను ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. సో లోషన్తో అప్లై చేసేస్తున్నా. సో అంతే, వేసుకుంటే పౌడర్ వేసుకుంటా, లేదంటే లేదు. బ్లాక్ స్టిక్కర్ అయితే కంపల్సరీ అండి. సో ఎప్పుడో చిన్నప్పుడు పచ్చడి వేపించారు, అది అట్లే ఉందన్నమాట. సో అంతే, కొంచెం డ్రై అయితే కొంచెం పౌడర్ వేసేసుకుంటే అయిపోతుంది. లోషన్ ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా, కొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నాను వింటర్ కాబట్టి. నార్మల్ పౌడర్స్ అంటే నేను డైలీ మేకప్ కూడా సో లాక్మీనే యూస్ చేస్తానండి, లాక్మీ పౌడరే. నా మేకప్ ఇలానే ఉంటుంది, డైలీ మేకప్. డైలీ ఎక్కువ హెవీ మేకప్ వేసుకున్నా కానీ పింపుల్స్ రావడం అలా జరుగుతూ ఉంటుంది, స్కిన్ అంతా పాడవుతూ ఉంటుంది కదా. సో డైలీ మేకప్కి నేను అలా ఏమి యూజ్ చేయనండి, నాకు న్యాచురల్గా ఉండడమే ఇష్టం. ఎక్కడికైనా వెళ్తేనే అలా ఇంకా మేకప్ వేసుకుంటూ ఉంటాను అంతే. లేదంటే ఇలానే న్యాచురల్గా డే టు డేలో ఇలానే ఉంటుంది నా మేకప్ అనేది. సో ఆకలిగా ఉంది, ఎందుకంటే ఇష్టంగా చేసుకున్నా కదా మష్రూమ్ కర్రీ. ఇంకా ఇప్పుడు వెళ్ళి లాగిచ్చేయాలన్నమాట. సరే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. హలో హలో చెప్పు. లియో ఏం చేస్తుందో చూద్దామా. లియో పడుకుంది, లియోతో బాగా ఆడుకుంటుంది అనమాట. అది బాల్ తీసుకొని వస్తే సో ఈవినింగ్ అలా చూపిస్తాను ఎలా ఆడుకుంటారో లియోతో. ఏం చూపిద్దామా? లియో పడుకుంది. సో దానికి ఇలా నేల మీద పడుకోవడమే ఇష్టము, దాని కింద క్లాత్ వేసి అసలు పడుకోవడం లేదు. హాయ్ లియో. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఏదో షాప్ పెడతారంట, ఇంకా దానికోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇంత వెంటిలేషన్ లేకపోవచ్చు, ఇదంతా రెడీ అయిపోతే చూద్దాం ఎలా ఉంటుందో. కానీ రెడీ అయిపోయి ఇంకా పాపను ఆడిస్తూ ఇంకా నేనైతే జడ వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఇలానే నార్మల్గా డే రొటీన్లో ఇలానే ఉంటాము. సో పాపను ఆడించుకుంటూ ఇలానే టైం స్పెండ్ అయిపోతుందండి. టైం అయితే ఇలానే గడిచిపోతూ ఉంటుందన్నమాట రోజువారీగా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి అసలు కేర్ అనేది లేదండి, హెయిర్కి కానీ ఫేస్కి కానీ. సో అలా గడిచిపోతూ ఉన్నాయన్నమాట రోజులు. సో తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికైనా కానీ అది తీసుకోలేమన్నమాట, అది కామన్ ఏమో. సో ప్రతి ఒక్కరు అంటుంటారు కదా, పిల్లలు పుడితే అంతే ఇంకా ఏదో మన లైఫే వేరైపోతుంది అని. సో సేమ్ అనమాట, అట్లే అనిపిస్తుంది ఒక్కొక్కసారి తలుచుకుంటే. సో సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవట్లేదు అని అనిపిస్తుంది, కానీ తీసుకుందాం అనుకుంటాను. బట్ ఇలానే గడిచిపోతూ ఉన్నాయన్నమాట రోజులు. ఇంకా ఎప్పుడు తీసుకుంటానో ఏమో తెలియదు, కానీ ఇంకా చెప్పాలనిపించింది అందుకే చెప్తూ ఉన్నాను. ఇంకా నేను అలా జడ వేసేసుకున్నాక ఇంకా వాళ్ళు పెద్దమ్మ ఎత్తుకున్నాక నేను ఏం చేయాలి, లంచ్ చేయాలి కదా. సో నేను లంచ్ చేయడానికి అయితే వెళ్ళాను అనమాట. సో చాలా లేట్ కూడా అయింది టైము. సో నాన్నకు వచ్చి సో అది కర్రీ చేశారు కదా, ఆ కర్రీ పెట్టిస్తున్నాను. ఎందుకంటే నాన్న మష్రూమ్ తినడు, నాన్న అక్క ఇద్దరు తినరులేండి. సో నాకు అమ్మకి మాత్రమే కాబట్టి మష్రూమ్ కర్రీ సో మేమిద్దరమే పెట్టేసుకొని తింటూ ఉన్నా. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందనమాట టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. సో అదండి, ఇవాళ ఇలా గడుస్తూ ఉంది. ఏం చూస్తున్నావు? లియో ఏమంటుంది? ఏంటందా? ఇంకా లియో దగ్గర బాల్ లేకపోతే ఏదైనా వేస్తే అది పరిగెత్తి వెళ్ళి తీసుకొని వస్తే పాప ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాం ఈవినింగ్. సో చూడండి, పాప ఏడుస్తుంది, వాళ్ళ అమ్మమ్మ ఎక్కడికో వెళ్తుంది అని చెప్పేసి ఇచ్చిపెట్టి వెళ్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఊరి బోల్లా
వద్దు, ఊరికి పోకూడదు మనం. అమ్మమ్మ వాళ్ళు ఒక్కటే పోతారు. సరే రేపు పోదాం. సాయి మామ వస్తాను, సాయి మామ కార్లో పోదాం. సాయి మామ వచ్చినాక కార్లో పోదాం. ఈడ ఉందా? ఆ ఊరికి పోము, ఈడే ఉంటాం. ఆడికి పోము. మామూలు రాలేదు, మామ రాలేదు. మామ ఎత్తే కారు ఎత్తే ఇంకా అమ్మ వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు ఇడిచిపెట్టేసి అని చెప్పేసి ఇంకా అస్సలు వదలట్లేదు, వెళ్ళాలంట తను కూడా. సో ఇలా మారం చేస్తూ ఉంది. ఎప్పుడైనా అట్లా గుర్తుపట్టింది అంటే ఇంకెక్కడికైనా వెళ్తూ ఉన్నారు అని తెలిసిపోతే తనకి ఇంకా అస్సలు వదిలిపెట్టి ఉండదు అనమాట. ఇంకా అసలు ఎలా తెలుస్తాయో ఏమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. అసలు రాదు, ఇంకా అసలు ఏడుస్తూ ఉంటుంది, వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టు మారం చేస్తూ ఉందన్నమాట. ఎవరైనా చెప్పినా కానీ నేను నమ్మరు. సో అలా చేస్తూ ఉంటుంది, చిన్న చిన్న మాకే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇంకా అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఇంకా చిన్నగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా ఊరు వెళ్ళిపోయారు. ఇంకా నైట్ మేమే ఉన్నాము. సో ఇక్కడ వచ్చి ఇంకా ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నానండి. అదే క్యాప్సికమ్ ఆయిల్ నేను ఆల్రెడీ షేర్ చేశాను మీతో. సో అదే ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంది అక్క పెట్టింది. సో ఇంకా నేను కూడా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. చాలా రోజులు అయింది. సో కొంచెం హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందండి. సో పోస్ట్ మార్టంలో కంపల్సరీ హెయిర్ ఫాల్ అనేది వస్తుంది కదా, నాకు కొంచెం స్టార్ట్ అయింది. సో అందుకోసం నేనైతే ఈ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టేసింది, అందుకే ఇంకా అది గడ్డ కట్టింటే ఇంకా కొద్దిసేపు అలా హీట్ చేసి, నైట్ కదా అలా హీట్ చేసేటప్పుడు కొంచెం అది కరిగిందనమాట. ఇంకా అది అలానే పెట్టుకుంటూ ఉన్నాను ఆయిల్ అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్